నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. చెన్నూరు పట్టణంలో బక్రీద్ పండుగ వేడుకలు ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధల నడుమ జరుపుకున్నారు. పేదలకు పట్టెడు అన్నం పెట్టిన నాడే దేశానికి నిజమైన స్వాతంత్రం అన్న ఎన్టీఆర్ స్ఫూర్తి అన్న క్యాంటీన్ టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్. బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులు అంతా కలిసి నమాజ్ గుట్టకు వెళ్లి ఈద్గాలో అజార్ నమాజ్ ని చేయడం జరిగింది. బక్రీద్ సందర్భంగా కోరుట్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింహారావు తమ్ముడు జువ్వాడి కృష్ణారావు 7th వార్డ్ లో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అబ్దుల్ జాకీర్ అబ్దుల్ కయాంలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. కరీంనగర్ బస్టాండ్ ఆవరణలో ఆడ శిశువు ప్రసవించిన మహిళ. హుజూరాబాద్ నియోజకవర్గంలో ముస్లింల సోదరులు సోదరీమణులు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. ఘనంగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కోటరాం జన్మదిన వేడుకలు. చెరుకూరి రామోజీరావు గారి చిత్రపటానికి మాజీ మంత్రి ఉమా మహేశ్వరరావు పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. చెన్నూరు పట్టణంలో బక్రీద్ పండుగ వేడుకలు ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధల నడుమ జరుపుకున్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఈద్గా సమీపంలో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల అనంతరం ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. अस्सलामु अलैकुम रहमतुल्लाहि व बरकातुहू। मैं मोहम्मद अब्दुल बसीर हाफिज नायब क़ाज़ी चन्नूर की तरफ से और हमारे दोस्त अहबाब इमाम साहब तमाम मजाजिद सुदूर की तरफ से अहले चन्नूर को ईद उल अज़हा की मुबारकबाद पेश करता हूँ। अल्लाह ताला हमें आइंदा माह ज़िलहज्जा ईद उल अज़हा की नमाज इसी तरह से खुश व खुर्रम गुजारने की तौफीक अता फरमाए। अल्लाह ताला की बारगाह में दुआ गो हैं परवरदिगार हम सबको आपस में इत्तेफाक से रहने की तौफीक नसीब फरमाए। जो भाईचारगी का मामला है परवरदिगार उसको कायम और दायम रख। परवरदिगार हमारे सरज़मीन चन्नूर में इत्तेहाद इत्तेफाक मुसलमान गैर मुस्लिम भाई जो भी हमारे भाई हैं गैर भाई हैं और इस ईदगाह की खिदमत कर रहे हैं हमारे साथ में लगे हुए हैं उन सब के हक़ में दुआ करते हैं। हम नाम लेना मुनासिब नहीं है। जो भी खिदमत किए हैं इस ईदगाह के लिए करते जा रहे हैं कर रहे हैं। అల్లాహ్ తాలా. స్థానిక కాకినాడలో గల ఎన్టీఆర్ స్మారక మందిరం వద్ద ప్రతి సోమవారం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసి పేదలకు అన్నదానం నిర్వహిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్ నిలుపుదల చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించడంతో తాత్కాలికంగా నిలుపుదల చేయడం జరిగింది. అలాగే ముందుకెళ్ళండి. కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో బక్రీద్ సందర్భంగా ముస్లిం సోదరులు అంతా కలిసి నమాజ్ గుట్టకు వెళ్లి ఈద్గాలో అజార్ నమాజ్ ని చేయడం జరిగింది. నమాజ్ అయిన తర్వాత ఒకరికొకరు అలై బలై తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దోళ్లు పాల్గొన్నారు. क्या इधर में घर को कुछ चंदा डाल लेंगे बात बारिश के यार 2 महीने 3 महीने के बाद आप लोग पैसे देंगे तो खबरदार में काम भी चलाएंगे इधर इधर में काम चला के एंगलर डाल के अपन फिनिशिंग कर ले तो अपनी प्रॉपर्टी बचती अपने पास खाली प्रॉपर्टी के बाउंड्री वाले के पैसे नहीं करके दिन अपन पास खरीदने के पास इतनी है अपने पास
अगर अभी नहीं संभालेंगे आगे आगे चल के अपनी नस्ल के लिए कुछ बचेंगे नहीं। ऐसे प्रॉपर्टी जाती है, इसको संभालने का अपने पास हौसला नहीं है, खरीदने का तो छोड़। मेहरबानी होगी थोड़ा थोड़ा पैसा खर्च करो, यानी ज्यादा मत दो भाई। कोई अभी तो आज तक ज्यादा दिए नहीं, दे रहे भी नहीं, वो बात अलग है। अपन जो कमेटी के जानिब से मुखरर करेंगे, जुम्मा में बैठ के बात करेंगे। अभी 2-3 महीने तक तो सबका अटैक रहता है इंशाल्लाह। 2-3 महीने बाद बैठेंगे, आप लोग पैसे जितने बोलेंगे तो आप लोग 2000-3000 घर को बोलेंगे ईदिया का सपरेट चंदा, यानी अभी खबर संघ जितने आप लोग बाकी देंगे वो जितना। జగిత్యాల జిల్లా మెట్పల్లిలో ఈ రోజు బక్రీద్ సందర్భంగా కోరుట్ల నియోజకవర్గం ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింహారావు తమ్ముడు జువ్వాడి కృష్ణారావు 7th వార్డుల కాంగ్రెస్ ఇన్ఛార్జ్ అబ్దుల్ జాకీర్ అబ్దుల్ ఖయాంలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపి 7th వార్డ్ కౌన్సిలర్ మన్నే ఖాన్ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ మన్నే ఖాన్ ఇంటి వద్ద నుండి కోరుట్ల నియోజకవర్గం ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుతూ ధన్యవాదాలు తెలిపారు। ఈ సభలో పాల్గొన్న కార్యకర్తలు జువ్వాడి కృష్ణారావు, జట్టి లింగం, జట్టి లక్ష్మణ్, అబ్దుల్ హఫీజ్, మార్గం గంగాధర్, బత్తుల భరత్, చరణ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు। మెట్పల్లి పట్టణంలో కౌన్సిలర్ మన్నే ఖాన్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం బక్రీద్ పండుగ సందర్భంగా। ఏదైతే కోరుట్ల నియోజకవర్గంలోని ముస్లిం మైనారిటీ సోదరులందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తూ బక్రీద్ పండుగ ఏదైతే వీళ్ళు దాన్ని బక్రీద్ని కట్ చేసి అందరికీ మాంసాన్ని పంచేది ఏదైతుందో పేదవాళ్ళకి పంచడం ఏదైతుందో పెద్ద పండుగ వాళ్ళకు రంజాన్ తర్వాత బక్రీదే పెద్ద పండుగ కాబట్టి వాళ్ళందరికీ కూడా చాలా ఇలా మొత్తం బిజీ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు మాకు టైం ఇచ్చి మమ్మల్ని వాళ్ళ ఇంటికి ఆహ్వానించినందుకు ఖాన్ గారికి శుభాకాంక్షలు ధన్యవాదాలు। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। सभी मुस्लिम मेटपल्ली के माइनॉरिटी को ईद उल अजहा का मुबारकबाद दे रहा हूँ। कांग्रेस इंचार्ज जुवाड़ी रत्नाराव साहब के भाई जुवाड़ी कृष्णा राव साहब हमारे घर पे आकर ईद की बधाई दी है, उनको बहुत बहुत खुशी हुई। अल्लाह उनको उम्र दराज दे और इंशाल्लाह आने वाले इलेक्शन में उनको कामयाबी अता फरमाए। शुक्रिया। పొరుగు రాష్ట్రాల నుంచి జిల్లాలకు వలస వచ్చిన కూలీల బతుకులు అత్యంత దుర్భరంగా మారుతున్నాయి। ఇటుక బట్టీలు, రైస్ మిల్లల్లో పనిచేసే వలస కూలీలను కనీస వసతులు కరువయ్యాయి। కట్నాపల్లి ప్రాంతంలోని ఓ ఇటుక బట్టీలో పనిచేసే నిండు గర్భిణి గ్రామానికి తిరిగి వెళ్లే క్రమంలో కరీంనగర్ బస్టాండ్ కు రాగా పురిటి నొప్పులు అధికం కావడంతో కేఎన్ఆర్ బస్టాండ్ లోనే పురుడు పోసుకోవడం జరిగింది। కరీంనగర్ బస్టాండ్ లో పనిచేస్తున్నటువంటి మహిళా సిబ్బంది ప్రసవ అనంతరం ఆ మహిళకు సహాయం చేసి 108 లో ఆసుపత్రికి తీసుకువెళ్లడం జరిగింది। చెప్పినా లేదు మా బాబా అడిగి బస్ స్టాండ్ ఎంప్లాయీస్ డాక్టర్లు అయిపోయారు। చెప్పనా ట్రీట్మెంట్ చాలు చేయండి। ఏం కాదు మంచిగానే ఉంటుంది ఆమె డెలివరీ అయింది కదా। అజయ్ ఫోన్ మా చేసి ఒకసారి చెప్పు, నువ్వు డీసీ చెప్పు ఏం జరిగింది ఒకసారి।
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గంలో ముస్లిం సోదర సోదరిమణులకు బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన హుజూరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి. అనంతరం వారు మాట్లాడుతూ స్వార్థం, అసూయ, రాగద్వేషాలు లేని త్యాగ నిరతిని వ్యాపింపచేయడమే బక్రీద్ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద నిండుగా సరళగా ఉండాలని, మీ అందరూ ఆరోగ్యంతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ అల్లాహ్ని నేను ప్రార్థిస్తా ఉన్నానని చెప్పి సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. మొన్న రంజాన్ అయిన రోజు వాస్తవంగా అదే రోజు కూడా నేను రావాల్సింది, కానీ దురదృష్టం ఆ రోజు మా మామయ్యకి బైపాస్ సర్జరీ ఉంటే మీ అందరితో ఆ రోజు నేను ఫోన్లో కూడా మాట్లాడి మీ అందరూ కూడా విజిట్ జరిగింది. మీ అందరికీ కూడా ఒప్పుకోటి కూడా గుర్తిస్తా ఉన్నాను. నేను ఎమ్మెల్సీగా అయిన తర్వాత మన ఇది మొత్తము క్లీన్ చేసి అద్భుతంగా ప్రతి సంవత్సరం మున్సిపల్ చైర్మన్ గారికి మేము అందరం కూర్చొని అద్భుతంగా క్లీన్ చేసి అద్భుతంగా అరేంజ్మెంట్స్ కూడా చేస్తుంది కూడా మీ అందరికీ కూడా ఒకసారి గుర్తు చేస్తూ, మరియు మీరు మీ కుటుంబ సభ్యులందరూ కూడా సరళంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి మీ అందరికీ కూడా పేరు పేరున బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఘనంగా బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కోట రామ్ జన్మదిన వేడుకలు చిన్న చింతకుంట మండల పరిధిలోని పర్దిపూర్ గ్రామ బస్టాండ్ కుడాలిలోని అంబేద్కర్ విగ్రహం సమీపంలో గ్రామ ప్రజలు కేకులు కట్ చేసి శాలువలతో సన్మానించి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కోట రామ్ మాట్లాడుతూ ఫాదర్స్ డే రావడం ఆనందంగా ఉంది అన్నారు. బక్రీద్ పండుగను ముస్లిం సోదరులు కుల మతాలకు అతీతంగా ఘనంగా జరుపుకోవాలని అల్లాను వేడుకున్నారని అన్నారు. ఈరోజు ముందుగా అందరికీ ఫాదర్ డే శుభాకాంక్షలు. అలాగే రేపు ముస్లిం సోదరులందరూ కూడా రేపు బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేస్తున్న ఈ సందర్భంగా ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నా శ్రేయాభిలాషులు, నా స్నేహితులు, అలాగే మా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు విషెస్ చెప్పి మరి వాళ్ళ ప్రేమను, అభిమానాన్ని సంతోషంగా నా మీద చూపిస్తున్న ఈ తరుణంలో నాకు చాలా సంతోషంగా ఉంది. వారందరికీ కూడా ఇక్కడ నుండి పేరు పేరున అందరికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఎప్పుడు కూడా వారందరి ప్రేమానురాగాలు మరి సహకారం ఎప్పుడు ఇలాగ ఉండాలి. మరి నాకు పర్సనల్గా సోషల్ మీడియా ద్వారా మరి పర్సనల్గా ఫోన్ ద్వారా నాకు శుభాకాంక్షలు తెలియజేసిన మిత్రులకు, నాయకులకు, మరి అలాగే మా అన్న మరి దేవరకర తెలంగాణ తొలి ఎమ్మెల్యే ఆలన్నకు ఈ సందర్భంగా ప్రత్యేకంగా మరి సంతోషంతో అన్నగారి ఆశీస్సులు ఎప్పుడు కూడా నాపై ఇలాగే ఉండాలని ఈ సందర్భంగా నేను ఇక్కడ నుండి అన్నగారిని మరి కోరుతా ఉన్నాను. అలాగే ఇప్పుడు కూడా ప్రజలందరి మధ్యలో ఇలాగే కలిసిమెలిసి తిరిగి మరి వారి కష్ట సుఖాల్లో నాకు చేతనైనంతగా సహకారం చేస్తూ ఎప్పుడు కూడా అధికారం ఉన్నా లేకున్నా, పదవులు ఉన్నా లేకున్నా మరి నాకు చేతనైనంత సాయం చేయడానికి కూడా ఇప్పుడు కూడా నాకు భగవంతుడు నాకు శక్తినిచ్చిన రోజులు కూడా పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ మీ అందరి సహకారం, ప్రేమ, అభిమానాలు ఎప్పుడు కూడా ఇలాగ ఉండాలని కోరుకుంటూ ఎన్టీఆర్ జిల్లా విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని కార్యాలయంలో ఈ రోజు సంస్థల అధినేత చేకూరి రామోజీరావు గారి చిత్రపటానికి టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి ఉమా మహేశ్వరరావు మరియు స్థానిక పార్టీ నేతలు పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. ఈరోజు ప్రతి తెలుగువారు దేశ విదేశాల్లో, ఖండాంతరాల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు ఆయన
మన తెలుగు జాతికి చేసిన సేవ ఏదైతే పత్రికా రంగంలో ఈనాడు దినపత్రిక ఈ 50 సంవత్సరాల చరిత్రలో ఆగస్టు 10, 1974లో విశాఖపట్నంలో ప్రారంభమైన అక్షరం 50 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతూ ఉంది. అంతకుముందు అంతర్జాతీయ వార్తలు, దేశంలో వార్తలే గన్నవరం విమానంలో హిందూ పేపర్ వచ్చేది. లేదా ఆనాటి దినపత్రికలు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం బడ్డీ కొట్లలోనో షాపుల్లోకి వెళ్ళి పత్రికలు తెచ్చుకునేవాళ్ళు. ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ. అటువంటిది రామోజీరావు గారు ఈనాడు స్థాపించి ఏదైతే డోర్ డెలివరీ ఉషోదయం తెల్లవారుజామున సూర్యోదయం ముందే ఇంటి ముందుకి పేపర్ తెచ్చి ఈనాడు పత్రికని ప్రజలకు దగ్గరికి చెరువు తీసుకొచ్చారు. ఒక నిశ్శబ్ద విప్లవంలాగా 50 సంవత్సరాల అక్షరాన్ని ఆయుధంగా చేసుకొని దురాగతం చేసేవాళ్ళని, అరాచకాలు చేసే ప్రభుత్వాలను కానీ, అధికారులు కానీ, ఎవరైనా సరే నిర్భయంగా, నిర్మోటంగా, అది కేంద్రం అవ్వచ్చు, రాష్ట్రం అవ్వచ్చు, ఏ మాత్రం కూడా భయపడకుండా ఈనాడు దినపత్రిక ఒక సంచలనం. పురాణాల్లో చదువుకున్నాం, భారతంలో చదువుకున్నాం, అంపశయ్య మీద భీష్ముడు ఉన్నారు.